వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అందరూ లోకేష్ పేరు తలుచుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం చంద్రబాబును విమర్శిస్తున్నారు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి అంతా నారా లోకేషే తమను వెంటాడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. కేసుల విషయంలో అందరూ నారా లోకేష్ నే వేలెత్తి చూపిస్తున్నారు. చివరికి పులివెందుల ఎన్నికల్లోనూ అంతా నారా లోకేషే చేశాడని, మొత్తం రిగ్గింగ్ చేయించాడని అంటున్నారు. చంద్రబాబు అంటే మెతక మనిషి. రాజకీయాల పేరుతో ఏం చేసినా ఆయన పట్టించుకోరు. వేధిస్తున్నారన్న ఆరోపణల్ని ఆయన మీద వేసుకోరు అని వైసీపీ నేతలకు బాగా తెలుసని, అందుకే గతంలో టీడీపీ నేతలపై ఎన్ని ఘోరాలు చేసినా చంద్రబాబు వచ్చినా ఏమీ చెయ్యలేరు అని ప్రచారం జరిగేది. చట్టం ప్రకారం వెళ్తారని, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో తమకు తెలుసన్నట్లుగా ఉండేవారు. కొద్ది రోజుల కిందట గుడివాడలో ఘర్షణ జరిగింది. ఆ సమయంలో పేర్ని నాని ఫోన్ కాల్ లీక్ అయింది. లోకేష్ చేయించాడని గోల చేద్దాం అని పేర్ని నాని తన ఫోన్లో అందరికీ వినిపించేలా చెప్పడం వైరల్ అయ్యింది. ఏం జరిగినా నారా లోకేషే చేయించాలని చెప్పాలని వారు నిర్ణయించుకున్నారు. ఏం జరిగినా ఉలిక్కి పడుతున్నారు వైసీపీ నేతలు. ఇదంతా లోకేష్ రెడ్ బుక్ పనేనని అనుకుంటున్నారు. సహజంగా జరిగిపోతున్న వాటిని కూడా రెడ్ బుక్ అనుకుంటూ భయపడుతోన్న తమ నేతల్ని చూసి వైసీపీ క్యాడర్ కూడా వణికిపోయేలా చేస్తున్నారు. నారా లోకేష్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆయన వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేశారు. పప్పు అని ఎగతాళి చేయటం ప్రారంభించారు. ఎందుకంటే ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవటం, నీట్ షేప్ తో ఉండటంతో టార్గెట్ చేశారు. రాజకీయాలంటే రౌడీల కోసమేనని వారు అనుకునేవారు. అలాంటి ముద్ర వేసుకున్నారు. భరించినంత కాలం భరించారు. కానీ లోకేష్ ఎప్పుడైనా ఇక వారు అనుకున్నట్లుగా మారాలనుకున్నారో అప్పుడే సీన్ మారిపోయింది. అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్. ఈ మాట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంతర్గత చర్చల్లోనూ తరచుగా వినిపిస్తోన్న డైలాగ్ ఇది. సీనియర్ నాయకులు అంతా సైలెంట్ అయిపోయారు. మాట్లాడేందుకు కనిపిస్తున్నది ఇద్దరంటే ఇద్దరు. ఒకరు పేర్ని నాని, మరొకరు అంబటి రాంబాబు. ఇక ఏ ఒక్క సీనియర్ నేత కూడా మాట్లాడటం లేదు. అంతా ఎక్కడికి పోయారని ఆశ్చర్యపోతున్నారు. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడటం లేదు. చాలా మంది వైసీపీ నేతలు రహస్యంగా నారా లోకేష్ తో రాజీ కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ నారా లోకేష్ వారు ఊహించినటువంటి లీడర్ కాదని, కాళ్ల బేరానికి వస్తే వదిలేస్తారని అనుకోవద్దని అంటున్నారు. నారా లోకేష్ డిఫెన్సివ్ రాజకీయాలు చేయటం లేదు. ఆయనది ఎప్పుడూ ఎదురుదాడే. ఆయన చాలా సాఫ్ట్ అనుకుని కొంతమంది అనుకున్నారు. కించపరిస్తే బాధపడి వెనక్కిపోతాడని అనుకున్నారు. కానీ ఆయనను అలా చేసి చివరికి కఠినంగా మార్చారని, పప్పు కాస్త నిప్పయ్యారని వైసీపీ నేతలు మదనపడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబును కాదు, నారా లోకేష్ ను ఎదుర్కోవటమే వైసీపీ నేతలకు పెద్ద సవాల్గా మారింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.